వచ్చింది. మరి ఈ సమయంలో మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకొని ధ్యానం చేద్దాం. యోర్దాను యువతలనున్న అరణ్యములో అనగా పారానుకు, తోపెలు, లాబాను, హజేరోతు, దీజా హబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న అరాబాలో మోషే ఇశ్రాయేలీయుల అందరితో చెప్పిన మాటలు ఇవే. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం చదివినటువంటి ఈ మాటలు దైవజనుడైనటువంటి మోషే ఇశ్రాయేలు జనాంగము కనానులోకి అడుగు పెట్టడానికి సమీపంగా ఉన్న సమయంలో వారికి చేసిన ఉపదేశం అన్నమాట. ద్వితీయోపదేశకాండము అంటేనే గతంలో మీకు చెప్పాను, ద్వితీయోపదేశము అనగా రెండవ మారు చేసినటువంటి ఉపదేశం. మనం ఆరాధించేటువంటి దేవుడు ఎలాంటి వాడు అనగా, ఆయన మనకిచ్చినటువంటి మాటలను, మనకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు మాత్రమే కాదు, మనతో చెప్పిన మాటలని మరలా మనకు జ్ఞాపకం చేసే దేవుడు. సో 2 విషయాలు మనం గ్రహించుకోవాలి. ఒకటేంటంటే జ్ఞాపకం చేసుకునే దేవుడు. దేన్ని? మీకు, నాకు, మనందరికీ ఆయన ఏమేమి వాగ్దానాలు చేశాడో, మనతో ఏమి నిబంధన చేశాడో అవి జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగే మనల్ని ఎలా నడవమని చెప్పాడో మనం మర్చిపోతుంటాం కదా. మనకది మామూలేగా. మనకేం అలవాటు చెప్పండి? పొందుకోవటం, మర్చిపోవటం మనకు అలవాటు. కాబట్టి వాటిని మరలా జ్ఞాపకం చేయడం దేవునికి అలవాటు. దేవుడు మరలా జ్ఞాపకము చేస్తాడు. ఈ సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు జనాంగము కొద్ది రోజుల్లో వారు కనాను దేశంలో 7 జాతుల ప్రజలు ఉన్నట్టుగా మనకు బైబిల్లో వ్రాయబడింది. మరి 7 జాతుల ప్రజలతో వీళ్ళు యుద్ధం చేయాలి కదా. మరి ఈ సందర్భానికి తగినట్టుగా మోషే ఏం మాట్లాడాలి? వాళ్ళతో యుద్ధ వ్యూహాల గురించి మాట్లాడాలి. ఎలాంటి ఆయుధాలు వాడాలో దాని గురించి మాట్లాడాలి. యుద్ధ ప్రణాళికల గురించి మాట్లాడాలి. అంటే దైవజనుడైన మోషేకి ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలియదంటారా? మీరు నేను నేర్పించితే ఆయన నేర్చుకునే స్థితిలో ఉన్నాడంటారా? కాదు కదా. దేవునికి స్తోత్రం. మరైతే కొద్ది రోజుల్లో యుద్ధం చేయాల్సిన ఈ ప్రజలతో మోషే గారు ఏం మాట్లాడుతున్నారంటే, 40 ఏళ్ల క్రితం దేవుడు వారికి ఏ కట్టడలను, ఏ విధులను ఇచ్చాడో వాటిని జ్ఞాపకం చేసే పనిని ఆయన ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 4వ వచనంలో మనం చూస్తాం, 40వ సంవత్సరములో 11వ నెల 1వ తేదీ మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పాడు. అంటే 40 ఏళ్ల క్రితం ఇశ్రాయేలు జనాంగానికి ఏ విషయాలు బోధించమని చెప్పాడో ఆ విషయాలన్నిటినీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకని? యుద్ధ వ్యూహముల గురించి మాట్లాడకుండా దేవుని పట్ల వారు నిర్వర్తించవలసిన విధులను గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అనంటే, మోషే ఒక సంగతి బాగా ఎరిగినవాడు. అదేమిటంటే, ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద దేవుని కటాక్షము నిలిచి ఉంటుంది, దేవుని దయ నిలిచి ఉంటుంది, దేవుని సన్నిధి వాళ్ళకి తోడుగా ఉంటుంది. ఇక దేవుని సన్నిధి తోడుగా ఉన్నప్పుడు, దేవుని కటాక్షం ఒక వ్యక్తి మీద నిలబడినప్పుడు, ఇక ఏమి ఎదురొచ్చినా, ఏ అభ్యంతరం ఎదురొచ్చినా ఏది కూడా వారి ఎదుట నిలబడలేదు. దేవునికి స్తోత్రం. అందుకనే ముందు మోషే వారిని ఏ విషయంలో జాగ్రత్త చేస్తున్నాడంటే, ఎంతటి భయంకరమైన యుద్ధాలు రావచ్చుగాక, అది ఎంత గొప్ప యుద్ధమైనా, ఎంత భయంకరమైన యుద్ధమైనా అన్నిటిలో మీరు జయం పొందుకోగలరు. ఎప్పుడు? మీరు ఆయన కట్టడలు,
ఆయన విధులను మీరు గైకొన్నప్పుడు ఆయన దయ, ఆయన కటాక్షం మీ మీద నిలబడుతుంది, మీతో ఉంటుంది. ఆయన సన్నిధి మీతో ఉన్నప్పుడు ఇక ఏ యుద్ధమును గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎలాంటి బలమైన ఆయుధాలు తీసుకొని వస్తున్నారు, వాళ్ళు ఎంతటి బలవంతులు, వాళ్ళ శత్రు బలమును గురించి ఆందోళన అవసరం లేదు. ఎప్పుడు? దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు, మనము వ్యక్తిగతంగా దేవునికి భయపడేవారమైనప్పుడు, ఆయన కట్టడలు విధులు గైకొనేవారమై మనం ఉన్నప్పుడు శత్రు బలమును గురించి అసలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. అందుకనే మోషే ఎంతో వివేకము గల నాయకుడిగా ఇశ్రాయేలు జనాంగానికి కనానీయులు ఎలాంటి యుద్ధాయుధములు కలిగి ఉన్నారు, పెరిజ్జీయులు, హివ్వీయులు, అమోరీయులు, గిర్గాషీయులు అనబడినటువంటి ఆయా జాతుల ప్రజలు ఎలాంటి యుద్ధాయుధములు కలిగి ఉన్నారు, వారిని ఎలా ఎదుర్కోవాలన్న యుద్ధ వ్యూహాల గురించి కాకుండా వారు మొదటగా చేయవలసిన పని గురించి మాట్లాడుతున్నారు. వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన కట్టడలు విధులు గైకొని ఉండాలి. అంతేకాకుండా మోషే ఇక్కడ ఇలా మాట్లాడడానికి ఇంకో కారణం ఉంది. దేవుడు ఎల్లప్పుడూ కోపపడేవాడు కాదు. ఆయన ఎల్లప్పుడూ కోపపడేవాడు కాదు. మనం చూస్తాం కదా కీర్తన 35లో ఏమనంటే, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును కానీ ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. నిజమే, మోషేను సీనాయి కొండ మీదకి పిలిచి ఇశ్రాయేలు జనాంగము నడవవలసినటువంటి తీరు, వారు గైకొనవలసిన విధుల గురించి 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు చెక్కి వారికి మోషేకు ఇచ్చి చేస్తున్నటువంటి ఆ క్రమములో కొండ దిగువన ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారట? ఒక దూడ బొమ్మను చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? దాని ఎదుట పండగ చేస్తున్నారు, దాని ఎదుట సంభ్రమముతో గెంతుతున్నారు. దాన్ని బట్టి దేవుని కోపము రగులుకొనిన మాట నిజమే, దేవుని కోపం రగులుకొన్న మాట నిజమే. కానీ ఆయన కోపం అలానే ఉండిపోయిందా? అలా లేదు అని మనం ఎలా చెప్పచ్చు అంటే 33వ అధ్యాయములో 34వ అధ్యాయంలో మనం చూస్తే, నిర్గమకాండ 34వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు మరలా మోషేతో అన్నాడు, నువ్వు మొదటిసారి చేసుకొని వచ్చిన పలకలు పగలగొట్టావుగా, అట్లాంటియే మరలు ఇంకో 2 పలకలు చేసుకునిరా, చేసుకుని వస్తే మరలా నేను ఆ విధులను నేను రాసిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఆయన కోపం చల్లారింది అంటానికి రుజువేంటి? దేవుని కోపము చల్లారింది అనడానికి రుజువేంటండి? రుజువేంటి మనకి? 34వ అధ్యాయం మొదటి వచనమే మనకు రుజువు. నువ్వు పగలగొట్టిన పలకలు మరలా తీసుకునిరా, మరలా నేనేం చేస్తాను ఇప్పుడు. రైట్, మీ ఎడల దేవుని కోపము చల్లారింది అనడానికి రుజువేంటో తెలుసా? మీరు బతికుంటమే. హల్లెలూయా. ఒకవేళ ఆయన కోపం అలానే రగులుకుంటే ఏమై ఉండేవాళ్ళం? మనం మృతుల లెక్కలో ఉండేవాళ్ళం. మనం సజీవులంగా ఉన్నాము అంటే అర్థం ఏంటంటే దేవుడు మీ విషయంలో కోపంగా లేడు. హ్యాపీయేనా? మరి ఎందుకు మొహాలు అట్టు పెట్టుకున్నారు? దేవుడు మీ మీద కోపంగా లేడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన మీద కోపంగా లేడు. ఆయన కోపపడిన మాట నిజమే, ఆయన కోపపడిన మాట నిజమే. ఎందుకు కోపడ్డాడు? మనం ఆయనకు అవిధేయులమైన దాన్ని బట్టి కోపడ్డాడు, మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి కోపడ్డాడు. కానీ ఆయన నిత్యము కోపించేవాడు కాదు. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని పిల్లలారా, ఇక్కడ మోషే ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మనకు సమయం వచ్చింది, మన మీద కోపగించుకొని ఇదిగో 40 ఏండ్ల పాటు ఈ అరణ్యములో మనలను తిరుగజేసిన మాట నిజమే, కానీ దేవుడు అలానే ఉంచలేదు. ఇప్పటికి 40 ఏళ్ళు అయింది. ఆయన మాట చెప్పాడు. ఆ సంగతి ఎక్కడుందంటే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనంలో, మీ అవిధేయతను బట్టి మీరు ఈ అరణ్యములోనే 40 ఏండ్ల పాటు మీరు తిరుగుతారు, సంచరిస్తూ ఉంటారు అని చెప్పారు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మను రోసివేసినట్టు మీరు తెలుసుకొందురు. బట్ టైం హ్యాస్ కమ్. ఇప్పుడు సమయం వచ్చింది. ఇది ఏ సమయం అంటే, మనము
దేవుడు మనకు వాగ్దానం చేసిన ఆ స్వాస్థ్యమును స్వతంత్రించుకునే సమయం వచ్చింది. హల్లెలూయా. అంటే ఇది ఏ సమయము? దేవుడు తన దయను, తన కటాక్షమును మన పట్ల కనుపరిచి ఈ 40 ఏండ్లలో తన కృపను మనెడల విస్తరింపజేసి మరలా మనల్ని ఏం చేశాడు? ఇదిగో ఆ స్వాస్థ్యమును మనము స్వతంత్రించుకోవడానికి ఆయన అవకాశము మనకి దయచేశాడు. అందుకని భక్తులు ఇలా కీర్తిస్తారు, అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ అంటారు. అంటే దేవుడు రెండవ మారు అవకాశం ఇచ్చే దేవుడు. రెండవ మారు ఏంటి? ఇప్పటికి ఎన్నిసార్లు అవకాశాలండి? దేవునికి స్తోత్రం. ఎన్ని అవకాశాల మీద అవకాశాలు. ఆయన కనికర సంపన్నుడు. సో ఈ ద్వితీయోపదేశ కాండములో మోషే చేస్తున్న పని ఏంటంటే, దేవుడు మీ మీద కోపంగా లేడు, ఆయన కనికరము కలిగిన వాడై ఉన్నాడు. ఇప్పుడు మనకు సమయం వచ్చింది. ఏ సమయం? దేవుడు మనకు వాగ్దానము చేసినటువంటి ఆ కనానును స్వతంత్రించుకునే సమయం వచ్చింది. అయితే ఈ టైంలో మీరందరూ మనసులో ఏం ఆలోచనలు పెట్టుకోవద్దు. యుద్ధ వ్యూహాల గురించి ఆలోచన చెయ్యొద్దు. యుద్ధంలో ఎలాంటి ఆయుధాలు వాడాలనే దాని గురించి మీరు ఆందోళన చెందొద్దు. శత్రు బలము గురించి మీరు ఎక్కడా కూడా భయపడవద్దు. ఒకప్పుడు మీరు చేసింది అదే కదా. మేము వెళ్ళాము, అక్కడ ప్రజలు బలవంతులు, వాళ్ళ పట్టణాలు గొప్పవి, వారు భుజించే ఆహారము ఎంతో కలవరపడ్డారు. ఇప్పుడు మీరు అలాంటి పనులు చేయొద్దు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే, దేవుడు మీకు ఇచ్చిన కట్టడిలేవో, దేవుడు మీకు ఇచ్చిన విధులేవో, వాటి ప్రకారంగా మీరు నడుచుకుంటున్నారో లేదో చూసుకోండి చాలు. ఇది కానీ మీరు చూసుకుంటే దేవుని కటాక్షం మీ మీద నిలిచి ఉంటుంది, దేవుని సన్నిధి మీకు తోడుగా వస్తుంది. ఇక ఆయన మీకు తోడుగా ఉంటే ఎటువంటి శత్రువునైనా మీరిట్టే జయించేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను బైబిల్ గ్రంథాన్ని నిశ్చితంగా గమనిస్తున్నప్పుడు మోషే నేర్పిన ఈ పాఠాన్ని కొంతమంది అక్షరాల, అదే మనం అంటామే తూ చ తప్పకుండా, తూ చ అని ఎందుకు అంటాం చెప్పండి? కొంతమంది నా తూ చ తప్పకుండా అంటే లేదు కాదు అనకుండా ఉన్నది ఉన్నట్లుగా గైకోవడం అనే దానికి తూచా తప్పకుండా అని అంటాం. సో మోషే నేర్పిన ఈ పాఠాన్ని ఆ తరువాత కాలములో కొంతమంది ఉన్నది ఉన్నట్లుగా పాటించారు. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఎవరన్నా బుద్ధున్న వాళ్ళు యుద్ధానికి వెళ్ళే ముందు ఉపవాసం ఉంటారా? మన భాషలో చెప్పాలంటే. కానీ బైబిల్ ప్రకారం బుద్ధున్న వాళ్ళు ఉపవాసం ఉంటారు. హల్లెలూయా. నాకు తెలుసు కొంతమందిని నేను ఎరుగుదును. మన మధ్యలో కూడా అలాంటి సాక్ష్యాలు ఉన్నాయి. అదేంటంటే, ఒకరు పరీక్షలు వచ్చినట్టు సరే ఉపవాసం ఉండి రాస్తారు పరీక్షలు. ఏంటి చెప్పండి? నిజంగానే మరి దేవుడు కనికరం అంటే అలా అందరూ ఖచ్చితంగా ఆచారపరంగా చేయాలని కాదు, కానీ తన యొక్క నిస్సహాయతను ఎరిగి, ప్రభువా నేనంత జ్ఞానము గల వ్యక్తిని కాదు, నాకంత బాగా చదువు వచ్చిన రకం నేను కాదు నాయన అని చెప్పి భయభక్తులతో ఉపవాసం ఉండి పరీక్ష రాసి వచ్చి పాస్ అవరు అనుకున్న రకాలు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నా మాట నీకు మీదట విద్యార్థులందరూ దైవిక స్పర్శ ప్రార్థన మందిరంలో ఉపవాసాలుండి పరీక్షలు రాయమనే సంకేతం కాదు. సంవత్సరం పొడుగును చదవకుండా సంవత్సరం ఆఖరిలో పరీక్షలప్పుడు ఉపవాసాలు ఉంటే పాస్ అయిపోతారనే పాడు సూత్రం నేను చెప్పడం లేదు, కానీ చదవాల్సినట్టుగా చదివి చేయగలిగినంత మట్టుకు చేసి, ప్రభువా నన్ను నేను నమ్మలేకపోతున్నాను, నా మీద నాకు నమ్మకం కలగట్లేదు దేవా, నీ సహాయం నాకు కావాలి నాయన అని ఉపవాసం ఉండి పరీక్షలు రాసి పాస్ అయిన వాళ్ళు కొంతమంది నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథం కూడా చూసినప్పుడు కొంతమంది భక్తులు, కొంతమంది నాయకులు యుద్ధానికి వెళ్ళే ముందు ఉపవాసం ఉన్నారు. దేని ముందు? యుద్ధానికి వెళ్ళే ముందు ఉపవాసాలు ఉన్నారు. మరి ఆ మాట మీకు చూపిస్తే మీరు ఖచ్చితంగా దాన్ని నమ్ముతారు. మీరు స్వయంగా మీరు చూడ, యుద్ధానికి వెళ్ళే ముందు సిద్ధపాటు అన్నమాట. ముందుగా మోషే తర్వాత నాయకుడు ఎవరు చెప్పండి? యెహోషువ. ఆయన గురించి మనం చూద్దాం. యెహోషువ గ్రంథం తీయండి అందరూ ఒకసారి నాతో కలిసి. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడా ఆ యోర్దాను దాటిన తర్వాత దేవుని మాట ప్రకారం సున్నతి చేయించుకున్నారట పురుషులందరూ. 5వ అధ్యాయము 2వ వచనం. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని
మరలా ఇశ్రాయేలులకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపించగా. అంటే ఇక్కడ ఉపవాసం ఉన్నట్టు కాదు, కానీ దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు యెహోషువ. ఏంటట, ఇశ్రాయేలు పురుషులందరికీ ఓ రకమైన మైనర్ ఆపరేషన్. ఏంటి చెప్పండి? మైనర్ ఆపరేషన్, సున్నతి చేయించమన్నాడు. దేవుడు చెప్పాడు, యెహోషువ చేయించాడు. ఏమండి, ఇది ఏమన్నా జ్ఞానయుక్తమైన పనేనంటారా? తెలివి కలిగిన పనేనా? చెప్పండి. తెలివి కలిగిన పనో కాదో మీరు తెలుసుకోవాలంటే మరలా ఆదికాండం 34వ అధ్యాయంలోనికి మీరు వెళ్ళాలి. అక్కడ మీరు కనుక గమనిస్తే ఆదికాండం 34వ అధ్యాయంలో కనుక మీరు చదివితే అక్కడ తమ సహోదరి అయిన దీనాను ఏమండి హివ్వీయుడైనటువంటి షెకెము అవమానపరిచినప్పుడు చాలా కుట్రపూరితంగా ఏమండి కపటముతో ఏం చెప్పారంటే, దీనా యొక్క సహోదరులు, ఇదిగో మీరు కానీ సున్నతి పొందినట్లయితే మేమేం చేస్తాము, మా అమ్మాయిని మీకు ఇచ్చి పెండ్లి చేస్తాము అని చెప్పారు. సో వారు ఆశపడ్డారు, అందరూ కూడా సున్నతి పొందారట. 25వ వచనం 34వ అధ్యాయం. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులు ఇద్దరు, ఏమండి ఎంతమంది? 2000 మంది కాదు. యాకోబు కుమారులలో ఇద్దరు ఏకంగా ఒక చిన్న దేశం, ఏమండి ఒక చిన్న ప్రాంతం, 100,000 మంది పురుషులు, వాళ్ళందరూ కూడా సున్నతి చేయించుకొని కొద్దిపాటి శారీరక బాధ ఉంటుంది అంతే కదా. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు త్వరగా కోలుకోలేరు కదా. ఇవాళ ఆపరేషన్ చేసి రేపు పొద్దున యుద్ధం చేయమంటే చేస్తారా? అదేమన్నా తెలివిగల పనేనా? కాదు. మరి దేవుడు ఏంటి ఇక్కడ ఇలా చెప్పాడు? అందుకేనేమో యెషయా గ్రంథంలో ఇలా ఉంటుంది, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో నా తలంపులు మీ తలంపుల కంటే అంత ఉన్నతంగా ఉన్నాయి. ఇప్పుడు యెహోషువ అనొచ్చు, దేవా యుద్ధం అయిపోయిన తర్వాత చేపిస్తానయ్యా అని అనలేదు. మనం అంతే, దేవుడు ఒక మాట చెప్తే ఏం చేస్తాం? లోకంలో ఒక సామెత ఉంది కదా, సభ అంటేనట 6 నెలలు అంట. అంటే చేస్తాము అన్న తర్వాత ఎన్నాళ్ళు పెడతాం? ఇప్పుడు కాదులే, ఇప్పుడు కాదు, ఇది రైట్ టైం కాదు. ఏది రైట్ టైం కాదు అంటే ఏది ఎప్పుడు చేయాలో దేవునికంటే మనకే బాగా తెలుసు అన్నమాట. అంతే కదా. దేవుడు ఏదైనా మాట చెప్పినప్పుడు లోబడం, చేయాలన్నమాట నిజమే, కానీ ఇప్పుడు అది కాదు. సపోజ్ అనుకుందాం, ఎవరైనా పెళ్లి కుదిరింది అనుకుందాం. సపోజ్ అనుకుందాం, నా బొడ్డి దైవజనుడు అమ్మా ఎందుకో ప్రభు ప్రేరేపణ ఇస్తున్నాడు, 4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు మీకు ఏమైనా బుద్ధి ఉందా? అమ్మాయి ముఖం కానీ అబ్బాయి ముఖం కానీ పెళ్ళిటానికి ఎట్లా ఉండాలి చెప్పరేంటండి? నెగనగలాడుతూ ఉండాలా? నీరసం ముఖం వేసుకొని ఉంటే ఎట్లాగా అని సలహాలు చెప్తాం. ఇప్పుడు యెహోషువతో దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళు యుద్ధం చేయాలి. అసలు యుద్ధం చేయడం సంగతి అటు ఉంచండి, వీళ్ళు యుద్ధానికి బయలుదేరకపోయినా వీళ్ళను చూచి వీళ్ళ మీద పడతారు. ఎవరు పడతారు? శత్రు దేశ ప్రజలు వచ్చి వీళ్ళ మీద పడతారు. మరి ఇలాంటి టైంలో దేవుడు వాళ్ళకి ఏం సలహా ఇచ్చాడు? యెహోషువ యుద్ధం సంగతి తర్వాత, ముందు ఈ ప్రజలందరూ నా నిబంధనను గైకొనాలి. నేను అబ్రహాముతో చేస్తాను ఈ నిబంధన, ఈ ప్రజలందరూ నా కట్టడలు నా విధులు గైకొనాలి. సున్నతి చేయించు, ముందు వాళ్ళకి సున్నతి చేయించాయి అంటే యెహోషువ మాట్లాడాల మళ్ళీ ఏమని? ప్రభువా నీకు తెలియదు ఏముంది నాయన, సున్నతి చేయించుకున్న తర్వాత కనీసం అందరూ కోలుకోవాలంటే ఒక 1 రోజులన్నా పట్టుద్దు ప్రభువా, తక్కువలో తక్కువ వేసుకున్న ఒక 3 వారాలన్నా పట్టుద్దయ్యా. ఈ 3 వారాల్లో ప్రభువా ఎవడైనా మా మీద వచ్చి పడితే మేము అందరం చచ్చిపోతాంగా. ఎదురు మాట ఏమీ లేదు. సున్నతి చేయించు అంటే ఏం చేశాడు? చేశాడు. ఇప్పుడు గమనించండి, ఇశ్రాయేలు పురుషులందరూ కూడా వారిగా తమ బలం మీద ఆధారపడటానికి ఏమీ లేదు. కొన్నిసార్లు ఎందుకనో దేవుడు ఏదైతే మన బలం అనుకుంటామో దాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఎందుకు? మామూలుగా అయితే దేవుని మీద మనం ఆనుకోం. నిజంగా చెప్పనా, మన పర్సు ఫుల్గా ఉంటే మనం ఆనుకోం. ఎవరి మీద? దేవుడి మీద. మన పర్సు ఫుల్గా ఉంటే అదేనండి బ్యాగు, మన పర్సు, మన బ్యాంక్ అకౌంట్లు
ఫుల్లుగా ఉంటే దేవుని మీద మన ఏమైనా ఒకటి వాస్తవం, నిల్లుగా ఉన్నప్పుడు దేవుని మీద ఆనుకోవడం కంటే ఫుల్గా ఉన్నప్పుడు ఆనుకోవడం కష్టమేనా? ఇప్పుడు ఇశ్రాయేలు పురుషులందరికీ ఏంటి, అబ్బా ఎవరన్నా మన పక్షంగా యుద్ధం చేస్తే బాగుండు, ఇప్పుడు మనం అంత బాగా ఎందుకు, అందరూ కూడా ఏం చేయించుకొని ఉన్నారు, సున్నతి చేయించుకొని ఉన్నారు, కాస్త శారీరకంగా బలహీనులుగా ఉన్నారు. అందుకనే దేవుడు కూడా చెప్పాడు, మీరు ఏం యుద్ధం పెద్దగా చేయాల్సిన ఊరు తిరిగి రండి అన్నాడు. ఇదైతే చేస్తాం ప్రభువా, ఏదైతే చేస్తాం. ఇక తిరుగుతా ఉన్నప్పుడు వాళ్ళ నమ్మకం అంతా ఎవరి మీద ఉంది, దేవునికి స్తోత్రం. నిజముగా వారు ఆశించినట్టుగానే దేవుడు వారి పక్షంగా యుద్ధం చేసి యెరికో మీద గొప్ప జయమిచ్చాడు. హల్లెలూయా. మోషే నేర్పించింది అదే. మోషే నేర్పించింది ఏమిటి, యుద్ధం ఎలా చెయ్యాలా అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. శత్రు బలమును గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరము లేదు. నేను దేవుని కట్టడలను విధులను గైకొని ఉన్నానా లేదా అదొక్కడు చూసుకోండి చాలు. ఇప్పుడు యెహోషువ ధైర్యం ఏంటి, దేవుడు మోషే ద్వారా మాట్లాడినట్టు ఇప్పుడు దేవుడు తనతో ఏం చెప్పాడో ఆ కట్టడలు ఆ విధులు గైకొని ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ధైర్యం ఏంటంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుడు మాతో ఉన్నాడు. ఆర్ యు షూర్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ? కొంతమంది కదిలిచ్చి, ఇదిగో దేవుడు నీతో ఉన్నాడనే అనుకుంటున్నాను, మరి దే ఆర్ నాట్ షూర్. వాళ్ళకి నిశ్చయత లేదు. ఎప్పుడు నిశ్చయత ఉండదు, మనం ఆయన కట్టడలు ఆయన విధులను మనము గైకొనప్పుడు, ఆయన మాటకు మనం విధేయత చూపునప్పుడు ఆయన సన్నిధి మనతో ఉందన్న నిశ్చయత చాలాసార్లు మనకు ఉండదు. కొంతమంది భక్తులు ఎంత నిశ్చయతతో ఉండేవారు అంటే, దేవుడు తమ ప్రక్కనే నడుస్తున్నాడనే నిశ్చయత. హల్లెలూయా. దేవుడు నాతోనే ఉన్నాడనే నిశ్చయత. ఇప్పుడు యెహోషువ అతని జనులు ఎలాంటి నిశ్చయతతో ఉన్నారు, దేవుడు చెప్పిన పని మేము వాయిదా వేయలేదు, దేవుడు మాతో మాట్లాడిన మాట, దేవుడు మాకిచ్చిన ఆజ్ఞకు లోబడే విషయంలో మేము వాయిదా వేయలేదు కాబట్టి దేవుడు కూడా తన వాగ్దానాన్ని నెరవేర్చడంలో వాయిదా వేయడు. మాటే దేవునికి స్తోత్రం. వారితో కూడా దేవాది దేవుడు నడిచినందున, ఆయన సన్నిధి వారికి తోడుగా ఉన్నందున యెరికో మీద గొప్ప జయం వాళ్ళు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మరొక సందర్భాన్ని మీకు చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి, ఏమండి, ఆ దినము ఉపవాసం ఉన్నారట. ఏ రోజైతే ఉపవాసం ఉన్నారో, దేవుని పిల్లలారా మీరు గమనించండి, ఏ రోజైతే ఉపవాసం ఉన్నారో, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో ఆ రోజే ఫిలిష్తీయులు వాళ్ళ మీద పడ్డారట. చూడండి, 10వ వచనం చదివితే చాలా స్పష్టంగా ఉంటుంది. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలుల మీదకి వచ్చిరి. ఏమండి, వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉన్నారు, ఫిలిష్తీయులు వాళ్ళ మీదకి వచ్చారు. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి. దేవుని పిల్లలు గమనించండి, ఇంతకు పూర్వము ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో చాలాసార్లు యుద్ధాలు చేశారు, కానీ ఒక్క యుద్ధంలో కూడా గెలవల. ఈసారి ఈ యుద్ధము, ఈ పోరాటాల గురించి వాళ్ళు సమూయేలుతో చెప్తే, మా బాగా తెలివిగల్లోడేనా, ఎవరో సమూయేలు, ఫిలిష్తీయుల మీద యుద్ధ వ్యూహం రచించుతాడేమో, ఎలా వెళ్ళాలో చెబుతాడేమో, ప్లాన్ చెబుతాడేమో అని వస్తే ఈయనేం చేయమంటున్నాడు, ప్రార్థన చేద్దాం అంటున్నాడు. అది కూడా మళ్ళీ ఎట్లాంటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన. మీరు స్పష్టంగా ఉంది. వాళ్ళందరూ వచ్చి అడిగారట, అయ్యా ఏంటయ్యా, ఎన్నోసార్లు యుద్ధం చేశాం, కానీ మరి దేవుడు మాకు తోడుగా ఉండట్లేదు, అసలు ఆయన మాతో రావట్లేదు అంటే సమూయేలు ఏం చేశారంటే, రండి మీ పక్షంగా నేను ప్రార్థన చేస్తాను, మీరందరూ కూడా ఉపవాసం ఉండండి అని చెప్పినప్పుడు, అంతేకాకుండా వాళ్ళు ఆయన కట్టడలు గైకొన్నారు.
స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొంటే అన్య దేవతలను, అస్తారోతు దేవతలు మీ మధ్య నుండి తీసేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలు తిప్పి ఆయన సేవిస్తే అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. అంటే యుద్ధాన్ని గెలవడానికి మార్గం ఏంటి? మనం దేవుని విధులను గైకొనాలి, దేవుని కట్టడలు గైకొనాలి, ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేద్దాం, దేవుడే జయమిస్తాడు. మోషే నేర్పిన పాఠం అదే. యుద్ధం ఎలా గెలవాలో చెప్తాడేమో అని వీళ్ళొస్తే ఆయన ఏం చెప్తున్నాడు? మీరు ఆయన కట్టడలు విధులు గైకోనండి, చాలు, అది చేస్తే చాలు, ఇక దేవుడు మనతో ఉంటాడు, యుద్ధాలన్నీ ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. అంటే ఏది సులువు అంటారు? యుద్ధాలు చేయడం సులువు అంటారా? దేవుని విధులను గైకొనడం సులువు అంటారా? మనకి ఇదే కష్టమైపోయిందే. ఏది కష్టమైపోయింది? దేవుడు అంటున్నాడు, ఈ పని మీరు చేయండి, నా విధులు మీరు గైకొనండి, మీ యుద్ధాలు నేను చేస్తాను. ఇదే ఇవాళ పాఠం అంతా. పాఠం ఏంటి ఇవాళ పాఠం ఏంటి? దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటి? నా విధులను నీవు గైకో, నువ్వు అనుసరించి నడుచుకో, నీ యుద్ధం నేను చేస్తాను. మనమేమంటాం? విధులను నేను గైకొనను, నా యుద్ధాలను నేను చెయ్యను. ఒకటే సూత్రం. మోషే అదేనండి. ఆ కనాను సమీపంలో ఉన్నారు. ఆ యోర్దాను నది తీరమున ద్వితీయోపదేశము, రెండవసారి ఉపదేశం చేశాడు. ఎందుకు చేశాడు అంటే, ప్రజలారా, మీరందరూ యుద్ధాలు ఎలా చేయాలా అనే దాని గురించి ఆలోచన చేస్తున్నారు, శత్రు బలాన్ని ఎలా అధిగమించాలా అని ఆలోచన చేస్తున్నారు. ఏమంటే ఇదే పాఠము మనం క్రొత్త నిబంధనలో కూడా చూస్తాం. దేవునికి లోబడి ఉండండి. నేను మీకు చెప్పాలా వాక్యం? దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, వాడి మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఇప్పుడు మరి మోషే గారు చెప్పిందను యాకోబు గారు చెప్పింది ఒకటేనంటారా, వేరు అంటారా? ఎందుకంటే ఇద్దరు దేవుని ఆత్మతో నింపబడేగా మాటలు చెప్పింది. మోషే ఏమో ఏం చెప్పాడు? విధులను గైకొనండి, దేవుడు మీ యుద్ధాలు చేస్తాడు. హల్లెలూయా. యాకోబు ఏం చెప్పాడు? మీరు లోబడండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఎందుకు? దేవుడు మీ పక్షంగా. అదే కదా అన్నాడు, మహోన్నతమైన స్థలములలో నివసించేవాడనైనను విరిగి నలిగిన మనస్సు గలవారి యొద్ద నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు అంటారు ఈ మాట. విధులను నీవు గైకో, నీ యుద్ధాలు ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు సమూయేలు ఏం చేశాడు? ఆ ప్రజలందరినీ తల చేతిలో కత్తివుడు పెట్టాడా? అదేనండి, దావీదు చేతిలో కనుక గొల్లియాతు ఖడ్గం అబ్యాతారు పెట్టాడు కదా. పెట్టాడా లేదా అండి? అబ్యాతారు, అహీమెలకు, సారీ, ఎవరు? అహీమెలకు అనబడిన యాజకుడు ఏమన్నాడు తెలుసా? దావీదు వచ్చి అడిగాడు, నేను హడావుడిలో వచ్చాను, రాజుగారు అప్పచెప్పిన పని మీద, ఆయుధాలు ఏమి తీసుకోకుండా వచ్చాను, నీ దగ్గర ఏమన్నా ఆయుధం ఉందా అని అంటే, ఇక్కడేమీ లేదు పెద్దగా, అదిగో ఆ యోఫోదు వెనక నీవు గొల్యాతుని చంపావు కదా, అతని ఖడ్గం ఉంది అంటే, అదే ఇవ్వు, అది ఎదురులేని ఖడ్గం అన్నాడు. దేవుని పిల్లలారా, అహీమెలకు ఏమన్నా కత్తి దావీదుకి అప్పచెప్పినట్టు సమూయేలు కూడా వచ్చిన వాళ్ళ దగ్గర తలా ఒక కత్తి అప్పచెప్పాడు. ఏమన్నా వాళ్ళు చెప్పలేదు కదండి, అప్పచెప్పలా. వాళ్ళు చాలామంది ఏమని ఆశిస్తారంటే, పాస్టర్ గారు ప్రార్థన చేసేది నువ్వు పెన్నెత్తి బాగుండు, ఆ పెన్ను పట్టుకొని రాత్రి పరీక్షలు. నో, కాదు. దేవుని పిల్లలారా గమనించండి, ఇక్కడ అలాంటివి ఏమీ చేయలేదు. సమూయేలు అలా చేయకుండా ముందు మీరందరూ ఆయన విధులను గైకొనండి. దేవునికి స్తోత్రం. ఆయన విధులను గైకొన్నప్పుడు ఎప్పుడైతే మీరు ఆయనకి ఇష్టలుగా ఉంటారో ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంచుతాడు. వాళ్ళు ఆ పని చేశారు. అదే రోజు ఫిలిష్తీయులు వాళ్ళ మీద వచ్చి పడ్డారు. ఉపవాసం ఉన్నారండి వీళ్ళు, బలహీనంగా ఉన్నారు. వాళ్ళ మీద వచ్చి పడితే దేవుడు ఫిలిష్తీయుల మీద గొప్ప జయం. ఖచ్చితంగా ఆయన మాట అంటే మాట. విధులను గైకొన్నారు, యుద్ధం ఆయన చేశాడు. దేవునికి స్తోత్రం. నాకు ఇంకొకటి కనపడింది బైబిల్, ఇంకో సందర్భం. మీకు ఇంకా చాలా కనపడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం.
రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మా పితరుల దేవా యెహోవా, ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఈయన ఉపవాసం ఉన్నాడు. దేశ ప్రజలందరినీ కూడా యోధా ఎంతటా 3వ వచనంలో ఉపవాస దినము ఆచరింపను. ఇప్పుడు నేను మీతో 16వ వచనం చదివిస్తా, అది మీరు చూడండి. రేపు వారి మీదకు పోవండి. ఏం ప్రవక్త అండి ఈ ప్రవక్త? ఈ పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. యుద్ధం ఎప్పుడంట? ఉపవాసం తెల్లారే. నాకు ఈ మధ్య కొంతమంది చెబుతున్నారు, పాస్టర్ గారు ఉపవాసం ఉన్న రోజు యాక్టివ్గానే ఉంటుందండి, ఉపవాసం తెల్లారే టిఫిన్ చేయగానే కనీసం 1 గంట పడుకోవాలనిపిస్తుంది పాస్టర్ గారు, ఆ పూట అసలు ఏమి చేయలేము. ఎంతో మరి ఉపవాసం ఉన్నప్పుడు అది నార్మలే శరీరం. ఒక రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండి నెక్స్ట్ డే కొద్దిగా ఆహారం తీసుకున్నాం అనుకోండి, ఎట్లా ఉంటాం? ఉపవాసం ఉన్న రోజు కంటే నీరసంగా ఉంటాం. అవునా కాదా? ఇది మీ అందరి అనుభవాలు కదా. ఇప్పుడు ప్రవక్త యుద్ధం ఎప్పుడని చెప్తున్నాడు? ఈ పూట వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అదేగా ఇప్పుడు మనం చదివే 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా ఎంతటా ఉపవాస దినం ఆచరించవాలని చాటించగా, అంటే ఆ రోజు ఉపవాసం దినం, ఉపవాస దినం ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఒక ప్రవక్తని పంపించాడు. ఆ ప్రవక్త పేరు యహజీయేలు. ఎవరు? యహజీయేలు. యహజీయేలు అనేటువంటి ప్రవక్త వచ్చాడు. ఆయన వచ్చి ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నారు? ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడకండి, జడియకండి, యుద్ధం మీరు కాదు దేవుడే, రేపు వారి మీదకు పోవండి. ఎప్పుడు యుద్ధం? ఈరోజు ఉపవాసం అయితే తెల్లారితే రేపు యుద్ధం. మరి ఇంతకీ యుద్ధంలో గెలిచారంటారా ఓడారంటారా? గెలిచారు. యుద్ధం వీళ్ళు చేశారంటారా? లేదు లేదు, దేవుడు వారి మీద మాటుగాండ్రను పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయనే వీరి పక్షంగా చేశాడు. పాటలు పాడి మూటలు మోసుకొచ్చుకున్నారు. ఏం చేశారు? ఏంటి చెప్పండి? యుద్ధంలో వాళ్ళు ఏం చేయలే, పాటలు పాడి. ఎన్ని రోజులు పట్టిందంట మూటలు మోసుకొచ్చుకోవడానికి? 3 రోజులు పట్టిందన్నది అక్కడ. అబ్బో, ఒక్కరోజు ఉపవాసం, తెల్లారితే యుద్ధం, పాటలు పాడుకుంటూ వెళ్ళారు. ఆ పాటలు మరి ఎంత ఉద్యోగంగా పాడారు మరి, ఉపవాసం ఉన్న తెల్లారి మొత్తం మీద పాడారు, బాగానే పాడారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళారు. యెహోవా కృప నిరంతరముండునంటూ గాన ప్రతిగానములతో ప్రభువుని గణపరుస్తూ వెళ్ళారు. ఆ యుద్ధములో దేవుడు వారికి జయమును అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో లేఖనాల్లో మచ్చుకు కొన్ని ఉదాహరణలు, కొన్ని సంగతులు మీకు చూపించడం జరిగింది. యెహోషువ కాలములో మనం చూచాము, యుద్ధము సమీపంగా ఉంది. కనానీలో 7 జాతులు బలవంతులైన ప్రజలు నివసిస్తున్నారు. ఏ క్షణమైనా వారు ఇశ్రాయేలు మీద పడచ్చు, చాలా మెలకువగా ఉండాలి. అట్లాంటి టైంలో దేవుడు చెప్తున్నాడు, యెహోషువ యుద్ధం సంగతి తర్వాత ముందు నా విధులను గైకోవాలి. మీ పిల్లలు మీరందరూ కూడా, పురుషులైన వారందరూ కూడా సున్నతి చేయించు. వాళ్ళందరికీ కూడా చాలా రోజులైంది, ఆ క్రమాన్ని పాటించలేదు. యెహోషువ మాట్లాడలేదు, దేవునికి ఎదురు చెప్పలేదు. ప్రభువా, ఇలాంటి టైంలో ఇది అంత వివేకవంతమైన నిర్ణయం కాదేమో ప్రభువా, యుద్ధం చేసి వచ్చాక ఎట్టాగు హ్యాపీగా ఉంటాం, ఉపవాసం ఉంటాం ప్రభువా. ఎప్పుడు? యుద్ధం చేసి వచ్చాక ఫ్రీగా ఉంటాము, అప్పుడు అందరం మేమేం చేస్తాం? ఉపవాసం ఉంటాం ప్రభు అని వాయిదా వేయలేదు. లోబడ్డాడు. సమూయేలు చెప్తున్నాడు, ఫిలిస్తీన్ల మీద యుద్ధ వ్యూహం ఈయన చెప్పడం లేదు, లేకపోతే తన దగ్గర ఏమైనా అందుబాటులో ఉన్న ఆయుధాలు అప్పచెప్పడం లేదు, యుద్ధ ప్రణాళికలు రచించడం లేదు. రండి, ముందుగా మనందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. దేవునికి అసహ్యమైన ఏమున్నాయో మన జీవితంలో వాటన్నిటిని మనం ఏం చేద్దాం? తొలగించుకుందాం అని వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే రానే వచ్చారు. వాళ్ళకి తెలుసు ఈ టైంలో కానీ పోతే తేలిగ్గా కొట్టేయచ్చు అనుకున్నారు,
కానీ వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే ఇది మహా డేంజర్ టైం. ఏ టైము? శత్రువు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, అందుకనే భక్తులు చెప్తున్నారు, ఒక మనుష్యుడు నిస్సహాయుడై దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉన్నప్పుడు వణికిపోతాడంట సాతాను. నువ్వు నిలబడి యుద్ధం చేస్తున్నప్పుడు కంటే సాతాను ఎప్పుడు భయపడతాడు? నువ్వు నిస్సహాయుడవై దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉన్నప్పుడు వాని వణుకు పుట్టిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు అనుకున్నారు ఇది రైట్ టైం. ఏది రైట్ టైము? అందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థనలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఏముండవు? ఆయుధాలు ఉండవు కదా. ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయుధాలు ఉండవు. కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు, కళ్ళు మూసుకొని ఉన్నారు. అవునండి, నాకు తెలిసి కొంతమంది ఆరాధనలో కానీ అప్పుడు మధ్యలో కళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎందుకు? కొంతమందికి భయం. ఒక అరగంట కళ్ళు మూయాలంటే భయం. ఎందుకు భయం? ఈలోపు ఎవరన్నా ఏమన్నా చేస్తారేమో అని చెప్పి. కానీ దేవుని పిల్లలారా, వాళ్ళు బహు యథార్థ హృదయంతో వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే శత్రువు అనుకోండి ఇది రైట్ టైం వాళ్ళని జయించచ్చు అనుకున్నారు. కానీ అది అత్యంత ప్రమాదకరమైన సమయం. ఎందుకంటే దేవుడు వారికి ఎప్పటికంటే బహు సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపపడిన పాపికి దేవుడు బహు సమీపంగా వస్తాడు. హల్లెలూయా. పాపియే కానీ ఆయన కనికర సంపన్నుడు. అందుకని బైబిల్ ఉంది, విరిగి నలిగిన హృదయము గల వారికి ఆయన ఆసన్నుడు అనే మాట. ఆసన్నుడు అంటే అర్థం ఏంటంటే సమీపంగా ఉంటాడు. మరి వాళ్ళకి సమీపంగా వచ్చాడు, యుద్ధం గెలిచారు. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు మీదకి గొప్ప యుద్ధం, 1000 మంది సైన్యం వచ్చారు. ఈయనకి ఉంది సైన్యం, కానీ ఆ సైన్యాన్ని వ్యూహపరిచేటువంటి ప్రణాళికలు. మీటింగ్ ఎవరితో వేయలేదు? మంత్రి గారిని పిలిపించలేదు, సైన్యాధిపతుల్ని పిలిపించలేదు, రెడీ చేయించలేదు. ఏమిటి? గుర్రాలని, రథాలని. అందుకని బైబిల్ ఒక మాట ఉంది కదా, యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు. కద్దు అంటే సహజం, కానీ రక్షణ యెహోవా. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు సంగతిని ఎరిగి ఉన్నాడు. ఏమీ రెడీ చేయించలా, రథాలు రెడీ చేయించలేదు, గుర్రాలు రెడీ చేయించలేదు. కానీ ఆయన ముందు ఉపవాస దినం చాటించాడు. ప్రవక్త ఏమో వచ్చి అర్జెంటుగా రేపే అంటున్నాడు. కొన్ని రోజులు టైం కూడా లేదు, అయినా సరే వెళ్ళిపోయారు. దేవుడు వారికి జయమును అనుగ్రహించాడు. ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపడొచ్చును. కింద ఫుట్ నోట్లో చూస్తే స్వీకృత పుత్రాత్మ. ఏంటి? స్వీకృత పుత్రాత్మ అంటే మన దేవుడు మనల్ని తిరస్కరించేవాడు కాదు, మనల్ని స్వీకరించేవాడు. పశ్చాత్తాపడిన పాపిని ఆయన ఏం చేస్తాడు? స్వీకరిస్తాడు. ఇశ్రాయేలుని స్వీకరించాడా దేవుడు? స్వీకరించాడంటానికి రుజువేంటి? నిర్గమకాండం 34వ అధ్యాయం 1వ వచనంలో మాటే. కోప్పడ్డాడు, నువ్వు దిగిపో అన్నాడు. ఎవరిని? ఇక్కడ ఒక నిమిషం కూడా ఉండొద్దు అన్నాడు. ఎవరిని? నీ జనులు వాళ్ళు పాపం చేస్తున్నారు, ఒక్క నిమిషం కూడా ఇక్కడ వెళ్ళిపోముందు అన్నాడు. ఏమండి, మిమ్మల్ని ఎవరైనా అంటే కోపం రాదు మీకు? అలాగా మిమ్మల్ని పిలిచి అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే మీకు కోపం వచ్చిందా రాదా? మరి మీకు వచ్చినట్టే మోషకు కూడా వచ్చింది. ఎత్తి కింద పడేశాడు. ఏంటిని? అసలు మీ వల్ల కదా ఇదంతా జరిగింది. ప్రశాంతంగా హ్యాపీగా దేవుడు నేనేం చేస్తున్నావు మాట్లాడుకుంటున్నావు. మీరు చేసి నీ పనికి మాలిన పనికి ఏం జరిగింది? అర్జెంటుగా నేను ఏం చేయమన్నాడు? వెళ్ళిపోమన్నాడు. దేవుడికి కోపం వచ్చింది, దైవజనుడికి కోపం వచ్చింది. రాతి పలకలు ఎత్తికోదైతే అవి పగిలిపోయినాయి. అంతా గందరగోళం, నెమ్మది లేదు, సమాధానం లేదు, గలిబిలి. కానీ ఆ టైంలో మోషే దేవుని తట్టు తిరిగాడు. దేవా, జ్ఞాపకం చేసుకో, నువ్వు కృపగల దేవుడవయ్యా, కనికరమ గల దేవుడవయ్యా అంటూ మొరపెడితే దిగి వెళ్ళిపోమన్న దేవుడే మనల్ని ఎక్కిరమ్మన్నాడు. హల్లెలూయా. సో మీరు రుజువు చేసుకోండి, దేవుడు మన పట్ల ఎప్పుడు కోపగించుకునేవాడు కాదు. ఒకవేళ ఏదైనా
మన దోషము, మన అపరాధమును బట్టి ఆయన మన మీద కోపగించుకున్న అది నిమిషం మాత్రమే. కానీ ఆయన దయ ఆయుష్కాలమంతా నిలిచేది. మనం ఆయన తట్టు తిరిగి ఆయన విధులను మనము గైకొన్నప్పుడు ఆయన మన యుద్ధాలు చేస్తాడు, మనకు జయమును ఇస్తాడు. బైబిల్లో మనకు ఆ రుజువులు కనపడి. మరి కాకపోతే ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి మరుసటి రోజు యుద్ధాలకు పోయి, లేదా ఉపవాసం ఉన్న రోజే యుద్ధం వచ్చింది, అది గెలవటం అంటే మామూలు సంగతి కాదు. ఎందుకు గెలవగలిగారంటే అదిగో మోషే ఎరిగిన వాడై వాళ్లకు ద్వితీయోపదేశము చేశాడు. అదేమిటంటే విధులను గైకొనుడి, ఆయన మీకు తోడై యుద్ధములలో జయమును ఇస్తాడు.